బంగ్లాదేశ్ హసీనా సర్కార్ కూలిపోయాక ఆ దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భారత్ బంగ్లా బంధానికి బీటలు వేశాయి. ఈ నేపథ్యంలో భారత్లోని తమ రాయబారిని బంగ్లా వెనక్కి పిలిపించడం చర్చాంశనీయమైంది. భారత్ సహా ఆస్ట్రేలియా, పోర్చుగల్, బెల్జియం దేశాల రాయబారులను వెనక్కి రప్పించింది. ఈ నిర్ణయంతో ఫారెన్ పాలసీల్లో మార్పులకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్లాన్ చేస్తోందనే విషయాన్ని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరి భారత్ బంగ్లా రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇరు దేశాలకు మధ్య బంధానికి ఇప్పుడు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? బంగ్లా మన సపోర్ట్ లేకుండా ఉండగలదా అనే అంశాలపై ఈరోజు మన వే2 న్యూస్ బిగ్ స్టోరీ. ఫ్రమ్ ది స్టార్ట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ బలంగానే ఉండేవి. షేక్ హసీనా హయాంలో ఇరు దేశాల బంధం మరింత బలపడింది. ఇరు దేశాలు అనేక రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేవి. అయితే భారత్ గత కొన్నేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్షాల్లో అసంతృప్తి పెరిగింది. ఇటీవల హసీనాను గద్దె దించేందుకు జరిగిన నిరసనలోనూ భారత్పై ఆందోళనకారులు తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇదే అదనుగా మూకలు హిందువులు ఆలయాలపై దాడులకు దిగాయి. ఈ వరుస ఘటనల తర్వాత ఇరు దేశాల మధ్య రిలేషన్షిప్స్ కాస్త క్షీణించాయి. భారత్ బంగ్లా రిలేషన్షిప్స్ మధ్య జమాత్ ఏ ఇస్లామీ, చైనా సవాళ్లుగా మారే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కులదోయడంలో కీలక పాత్ర పోషించిన జమాత్ ఏ ఇస్లామీ ప్రభావం భారత్ బంగ్లా బంధంపైనే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి పాక్కు ఫేవర్గా ఉందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. బంగ్లా రాజకీయాల్లో పాక్ జోక్యానికి ఈ జమాతే ఇస్లామీ గేట్లు తెరిచినా ఆశ్చర్యపోవక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే భారత్ భద్రతాపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఇక భారత్ బంగ్లా రిలేషన్షిప్ మధ్య ఉండే మరో సవాల్ చైనా. మనం ఏ దేశంతో క్లోజ్గా మూవ్ అవుతున్నా ఆ బంధం చెడిపోవాలని కోరుకునో లేక చెడగొట్టో తాను దోస్తీ కట్టేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాల విషయంలో విఫలయత్నం చేసింది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే గతంలో హసీనా సర్కార్ భారత్, చైనాల విషయంలో ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ను వారికి ఇస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒకవేళ బంగ్లా, చైనా బుట్టలో పడి వన్ సైడ్ సపోర్ట్ ఇస్తే అది భారత్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కానీ నిజానికి మనకి బంగ్లా అవసరం కంటే ఆ దేశానికే మన భారత్ అవసరం ఉంది. బియ్యం, గోధుమలు, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, చక్కెర, పత్తి వంటి పంటలతో పాటు ఐరన్, స్టీల్, రిఫైన్డ్ పెట్రోల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ విషయంలో బంగ్లా భారత్ పైనే ఆధారపడుతోంది. ఇక పశ్చిమ దేశాలకు దుస్తులను ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తున్న బంగ్లాకు వాటి ముడిసరుకు భారత్ నుంచే వస్తోంది. సో భారత్తో కటీఫ్ అంటే ద్రవ్యోల్బణం ఏర్పడి బంగ్లా జీడీపీనే పడిపోతుంది. ఎన్ని దేశాలు మేం ఉన్నామంటూ దోస్తీకి ముందుకొచ్చినా ఈ నష్టాన్ని పూడ్చలేరు. చైనాతో ఫ్రెండ్షిప్ను పెంచుకోవాలనే అంశం బంగ్లాను ఊరిస్తున్నా మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాల్లో నెలకొన్న పరిస్థితులను బంగ్లా గమనించాలి. చైనా దోస్తీని చూసుకునే మాల్దీవ్స్ రెచ్చిపోతే అది కాస్త బ్యాక్ఫైర్ అయ్యింది. దెబ్బకు మళ్ళీ దారికొచ్చి భారత్తో ఫ్రెండ్షిప్ను వీడము అంటూ స్నేహగీతం పాడుతోంది. శ్రీలంక కూడా ఈ విషయాన్ని గ్రహించి భారత్తో బంధాలను తెంచుకోకుండా జాగ్రత్త పడుతోంది. మరి ఈ విషయాలను గ్రహించి భారత్తో బంగ్లా దోస్తీ కొనసాగిస్తుందా, లేక చైనా ఆఫర్లకో లేక మరో సపోర్ట్ ఉందనో ఎగిరిపడి చేతులు కాల్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెయినర్స్ అండ్ బిగ్ స్టోరీస్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వే2 న్యూస్ను ప్రతి నిమిషం ఫ్లిప్ చేస్తూ ఉండండి.